తాజా అంశాన్ని చూస్తున్నాం. మద్యం కుంభకోణం కేసు నిందితుడు అనిల్ చోక్రాను మూడో రోజు సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. వెంకటేష్, ఈరోజు ఉదయం విజయవాడ జిల్లా జైలు నుంచి ఈ కేసులో 49వ నిందితుడిగా ఉన్నటువంటి అనిల్ చోక్రాను సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. కస్టడీలోని తీసుకొని వైద్య పరీక్షల అనంతరం సిట్ కార్యాలయానికి తీసుకువచ్చారు. ఆయన్ను విచారిస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం ప్రస్తుతం సిట్ కార్యాలయం వద్దే ఉన్నాము. చూసుకోవచ్చు, ఈ కార్యాలయంలో 2వ ఫ్లోర్లో ఉన్నటువంటి సిట్ కార్యాలయానికి తీసుకువచ్చారు. ఈరోజు ఉదయం నుంచి విచారిస్తూ ఉన్నారు. నిన్న ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి రోణంగ్ కుమార్ను కూడా ప్రస్తుతం ఆ సిట్ అధీనంలోనే ఉన్నారు. వారి ఇరువురిని కలిపి విచారణ జరుపుతూ ఉన్నారు. కొద్దిసేపు కలిపి విచారణ చేస్తూ ఉండగా మరికొద్దిసేపు విడివిడిగా విచారణ చేస్తూ ఉన్నారు. ఈ కేసులో ప్రధానంగా ఆర్థిక లావాదేవీలకి సంబంధించినటువంటి విషయాలు చేస్తున్నట్టు మనకి తెలుస్తుంది. మరోవైపు చూసుకున్నట్లయితే ఈ ఆర్థిక లావాదేవీలు మద్యం ముడుపులకు సంబంధించినవిగా గుర్తించారు. ఇందులో ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారంగా అనిల్ చోక్రా 32 షెల్ కంపెనీల ద్వారా మద్యం ముడుపులకు సంబంధించిన నగదుని వివిధ మార్గాల్లో తరలించారని చెప్తూ ఉన్నారు. అయితే ఈ గత 2 రోజులుగా అనిల్ చోక్రాని విచారిస్తున్న క్రమంలో ఆయన ఇచ్చినటువంటి సమాచారం మేరకు చేతన్ కుమార్ అనే వ్యక్తి అనిల్ చోప్రాని కలిసినట్టు, ఈ నగదు సరఫరా బదిలీ చేయటానికి సాయం చేయాలని కోరినట్టు తెలిపారు. దానికి కమిషన్ అనిల్ చోక్రా కమిషన్ తీసుకున్నాడు. అయితే చేతన్ కుమార్కి ఈ విధంగా నగదు బదిలీ చేయాలని ఎవరు చెప్పారు అనే విషయాలపైన ఇప్పుడు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తూ ఉన్నారు. విచారణలో కీలక విషయాలు రాబట్టేందుకు సిట్ అధికారులు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈ కేసు పూర్వపరాల్లోనికి వెళ్ళినట్టయితే 49వ నిందితుడిగా ఉన్నటువంటి అనిల్ చోక్రాను ఇటీవల పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత కస్టడీలోకి తీసుకొని విచారణ చేసిన క్రమంలో చేతన్ కుమార్, రోనంగ్ వీళ్ళిద్దరూ బంగారం వ్యాపారం చేస్తూ ఉంటారు. బంగారం వ్యాపారం ముసుగులో నల్లధనాన్ని తెల్లధనంగా, తెల్లధనాన్ని నల్లధనంగా మారుస్తూ ఉంటారు. నకిలీ ఇన్వాయిస్లు సృష్టించి ఈ విధంగా చేస్తూ ఉంటారు. వాళ్ళు అనిల్ చోక్రాని కలిసినట్టు ఆయన విచారణలో తెలిపాడు. సుమారు 78 కోట్ల రూపాయల మేర మద్యం ముడుపుల నగదుని మార్చినట్లు తెలిపారు. మొదట లేయర్లో ఉన్నటువంటి ఒక 3-4 కంపెనీల నుంచి 3-4 కంపెనీలకు సంబంధించిన ఖాతాలను మద్యం డిస్టిలరీలకు ఇవ్వగా, ఆ డిస్టిలరీల్లో వచ్చినటువంటి నగదును 2వ లేయర్లో షెల్ కంపెనీలులోకి చిన్న మొత్తాల్లో వాటిని ట్రాన్స్ఫర్ చేయటం, ఆ తర్వాత వాటి నుంచి విత్డ్రా చేసుకొని ఆ నగదు రూపంలో, అదేవిధంగా బంగారం రూపంలో ఇతర మార్గాల్లో వాటిని డ్రా చేసుకొని వాటిని కొనుగోలు చేసి అవి మళ్ళీ ఎవరైతే ఈ చేతన్ కుమార్ ఉన్నారో వారికి పంపించటము, వాళ్ళ ద్వారా మద్యం ముడుపుల్లో ఉన్నటువంటి ఉన్నత స్థాయిలో వ్యక్తులకు వాటిని పంపించారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే వాళ్ళిద్దరిని, చేతన్ కుమార్ను A50గా, అదేవిధంగా రోనక్ కుమార్ను A51గా ఈ కేసులో తాజాగా నమోదు చేశారు. ఈ క్రమంలో ఇద్దరిని విచారణకు హాజరు కావాలని తెలిపారు. అయితే చేతన్ కుమార్ తాను విచారణకు హాజరు కాలేనని, అనారోగ్యంగా ఉందని చెప్పి రోనక్ విచారణకు వచ్చారు. ఈరోజు కూడా ఆయన్ని రావాలని చెప్పడంతో నిన్న రాత్రి ముంబై పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా వెంటనే నిఘా పెట్టినటువంటి సిట్ అధికారులు గన్నవరం ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు. ఇంకా విచారణ జరుపుతూనే ఉన్నారు. ఇప్పుడు ఈరోజు 3వ రోజు కస్టడీలో భాగంగా అనిల్ చోక్రాను కస్టడీకి తీసుకున్నారు. వీళ్ళిద్దరిని కలిపి ఈరోజు ఉదయం నుంచి విచారణ జరుపుతూ ఉన్నారు. అసలు ఎవరు చేతన్కి, రోహన్కి కనెక్ట్ అయ్యారు, ఎవరెవరు ఏ ఆదేశాలు ఇచ్చారు, ఏ కంపెనీల నుంచి ఈ నగదుని బదిలీ చేశారు, ఎన్ని కంపెనీలకు బదిలీ చేశారు, ఏ రూపాల్లో తిరిగి ఎవరికి చేరింది, ఇటు రాజ్ కసిరెడ్డి నిర్వహిస్తున్నటువంటి ఆదాన్ డిస్టిలరీసు, లీలా డిస్టిలరీసు, వీటి ప్రతినిధులుగా ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డి వాళ్ళకి చేరిందా, లేదంటే అక్కడి నుంచి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నత స్థాయి వ్యక్తులకు ఈ నగదుని చేర్చారా అనే విషయాలు తెలుసుకోవాల్సి ఉంది. దానిపైన పూర్తిగా దృష్టి పెట్టారు. అదేవిధంగా ఈ చేతన్ కుమార్ లాగా ఇంకా చాలామంది ఉన్నట్టు తెలుస్తుంది.
ప్రస్తుతం వీళ్ళు ఎంతకాలం నుంచి ఈ నగదు బదిలీ చేస్తూ ఉన్నారు, ఎంత మేరకు చేశారు, అనిల్ చోప్రా ఒక్కడికే ఈ బదిలీ వ్యవహారాన్ని ఇచ్చారా, లేదంటే చేతన్ కుమార్ ఇంకా ఎంతమంది చేత ఈ వ్యవహారాన్ని నడిపిస్తూ ఉన్నారు అనే విషయాలన్నింటినీ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మరోవైపు పరారీలో ఉన్నటువంటి చేతన్ కుమార్ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తూ ఉన్నాయి. ఈ వీళ్ళిద్దరూ కలిసి గత చాలా కాలంగా ఈ వ్యాపారాన్ని చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళు బంగారు వ్యాపారాలు చేస్తున్నటువంటి ముసుగులో ఈ నకిలీ దందాను అంటే ఈ హవాలా మార్గంలో అదేవిధంగా కమిషన్ బేస్లో ఈ విధంగా నగదుని మార్చటం అనేది చేస్తూ ఉన్నారు. ఈ విషయాలన్నింటిలో గతంలో కేసులు కూడా నమోదైనట్టు సిట్ ఇప్పటికే గుర్తించింది. ఎంతకాలం నుంచి చేస్తున్నారు అనే విషయాలపైన లోతుగా ఆరా తీస్తూ ఉన్నారు. అసలు చేతన్ కుమార్ని మద్యం కుంభకోణంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరెవరు సంప్రదించారు, ఎలాగా సంప్రదించారు అనే విషయాలు ఒకటి. రెండోది ఈ చేతన్ కుమార్ అదేవిధంగా రోణంకులకు దుబాయ్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. అంటే ఇక్కడి నుంచి దుబాయ్ని నగదు రూపంలో ఇటు బంగారం రూపంలో పంపించారా దుబాయ్కి, లేదంటే అక్కడ వాళ్ళకి హవాలా మార్గంలో వీటిని అందించారా అనే విషయాలన్నింటిలో వీళ్ళు ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడుతూ ఉన్నారు. ఇప్పటికే కొంతమంది నిందితులు దుబాయ్లో ఉన్నారని, అక్కడ ఉన్నటువంటి వారికి వీళ్ళకి ఎప్పటికప్పుడు ఆదేశాలు అందుతూ ఉంటాయని సిట్ ఇప్పటికే గుర్తించింది. అక్కడ ఉన్నటువంటి కొన్ని ఫ్లాట్లని కూడా గుర్తించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఇప్పటి వరకు మద్యం కేసులో 51కి నిందితుల సంఖ్య చేరింది. ఇప్పటి వరకు 13 మందిని అరెస్టు చేశారు. తాజా అరెస్టు తోటి 14 మందిని అరెస్టు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ కేసులో ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తూ ఉంది. ఈరోజు జరిగేటువంటి విచారణలో మరికొన్ని కీలక విషయాలు వచ్చే అవకాశాలు అయితే మనకి కనబడుతూ ఉన్నాయి. వెంకటేష్, కెమెరామెన్ నాగేందర్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.